ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ చేతిలో ఆయన కీలుబొమ్మని ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ పథకాలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్వహించిన ప్రజా ప్రస్థానం నుంచి పుట్టినవేనని షర్మిల వివరించారు. వైఎస్ఆర్ పోరాటానికి కొనసాగింపుగా పేదల పక్షాన నిలబడేందుకే తాను వచ్చాను అన్నారు. ఇచ్చాపురంలో ప్రజా ప్రస్థానం విజయ స్తూపాన్ని ఆమె సందర్శించి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం ఇదే ఇచ్చాపురం నుంచి తన ప్రస్థానం మొదలైంది అన్నారు. దీన్ని ప్రజలు ఆశీర్వదించాలి అని షర్మిల విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్కి కాంగ్రెస్ ఎంత బలమో ఆయనకి కాంగ్రెస్ అంతే బలమన్నారు. రాజశేఖర రెడ్డిని అవమానించిన పార్టీ అని కొందరు చేస్తున్న విమర్శల్లో పసలేదు అన్నారు. వైఎస్ఆర్ అంటే ఇప్పటికీ పార్టీ అధిష్టానానికి అభిమానం ఉంది అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా సోనియా గాంధీయే తనకు చెప్పారు అని షర్మిల వివరించారు. జీవించినంత కాలం బీజేపీకి వైఎస్ఆర్ వ్యతిరేకి అని షర్మిల తెలియజేశారు. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి అన్నారు. బీజేపీకి ఇక్కడి పార్టీలు తొత్తులుగా మారాయని షర్మిల ఆక్షేపించారు. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. పార్టీలో నెలకొన్న అనిశ్చితి నచ్చకే నిర్ణయం తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో వైసీపీ కార్యకర్తలు విస్తుపోతున్నారని శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. వైసీపీ పరిణామాలకు తెరదించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని తెలియజేశారు. నర్సరావుపేట లోక్సభ స్థానంలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలి అని పార్టీ ఆలోచిస్తోంది అన్నారు. 4.5 నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశాను అని వివరించారు. గత కొన్ని రోజుల కిందట సీఎం జగన్ తో లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అభిప్రాయాలతో సీఎం కన్విన్స్ అయ్యారు అని తాను అనుకోవడం లేదు అన్నారు. గుంటూరు నుంచి పోటీ చేయాలి అని సీఎం ప్రతిపాదనను తాను అంగీకరించడం లేదు అని తేల్చి చెప్పారు. సీఎం బిజీగా ఉన్నందున మళ్లీ ఇప్పట్లో కలిసే పరిస్థితి లేదు అని అప్పట్లో తెలియజేశారు. ఇప్పటికే వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మచిలీపట్నం ఎంపీ వలభనేని బాలశౌరి, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ బయటకొచ్చారు. బాలశౌరి ఇటీవల జనసేనలో చేరారు. తాజాగా మరో ఎంపీ రాజీనామా చేయడంతో వైసీపీలో గుబులు రేగుతోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ తీరుపైన, జగన్ వైఖరిపైన భగ్గుమన్నారు. 3 ఏళ్ల కింద ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదిస్తారా అని నిలదీశారు. 3 నెలల్లో ఎన్నికలు ఉండగా ఇప్పుడు ఆమోదిస్తారా అని గంటా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనతో జగన్ ఎంత పిరికివాడో అర్థమవుతోంది అని ఎద్దేవా చేశారు. రాజీనామా ఆమోదించే ముందు తన అభిప్రాయం తీసుకోవాలి అని కనీస సంప్రదాయాన్ని పాటించకపోవడం అన్యాయమని అన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున విశాఖ ఉత్తర నుంచి గంటా ఎమ్మెల్యేగా గెలుపొందారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్కు లేఖ రాశారు. అప్పటి నుంచి ఈ అంశం పెండింగ్ లో ఉండగా తాజాగా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. తాను స్పీకర్ ను కలిసినప్పుడు ఆమోదించకుండా ఇప్పుడు ఆమోదించడం ఏంటి అని గంటా ప్రశ్నించారు. జగన్ లో రాజ్యసభ సీట్ల భయం కనిపిస్తోంది అని విమర్శించారు. 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటేస్తారని జగన్ లో అనుమానం నెలకొంది అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేసిన రాజీనామాకు తాను కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. జగన్ రెడ్డికి ఆత్మగౌరవం ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని సవాల్ విసిరారు. అయోధ్య రామ మందిరానికి భక్తులు పోటెత్తారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మరుసటి రోజు నుంచే సామాన్య భక్తులకు అనుమతిస్తుండటంతో లక్షలాది మంది అక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ప్రధాన మార్గమైన రాంపద్ వీధులన్నీ జనసంద్రమయ్యాయి. తొలి రోజు లక్షలాది మంది రాముని దర్శించుకుంటున్నట్లు అంచనా. అదే స్థాయిలో ఆలయం బయట భక్తులు వేచి చూస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీరాముడి దర్శనం కోసం భక్తులను ఆలయ కాంప్లెక్స్ లోని అనుమతించారు. ఇప్పటికే 5 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ అంచనా వేశారు. ఉదయం 7 నుంచి 11:30 గంటలు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు 2 దఫాలుగా భక్తులను లోపలికి అనుమతిస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు వస్తుండటంతో వారిని నియంత్రించడం పోలీసులకు సవాల్గా మారింది. ప్రధాన గేటు వద్ద జనం కిక్కిరిసిపోవడంతో మధ్యాహ్నం పూట ఆలయం తెరుచుకోలేదు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 8,000 మందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తెలియజేశారు. మంగళగిరి నియోజకవర్గంలోని వైసీపీ 3 ముక్కలయ్యింది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీని వీడిన ఆయన వర్గం అలాగే ఉంది. మరోవైపు ప్రస్తుత సమన్వయకర్త గంజి చిరంజీవి, తాడేపల్లి మంగళగిరి నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి వేర్వేరు వర్గాలుగా చీలిపోయారు. ఆర్కే వర్గాన్ని అణిచివేసి తన పరిపతిని చాటుకునేందుకు వేమారెడ్డి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గంజి చిరంజీవి తన వర్గాన్ని బలోపేతం చేసుకునేందుకు పార్టీలో నియామకాలు చేసుకుంటున్నారు. అన్ని వర్గాలను సమన్వయం చేసేందుకు వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు విజయసాయిరెడ్డి మరి రాజశేఖర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వారిని సమావేశపరిచారు. ఎమ్మెల్యే ఆర్కే నియమించిన తాడేపల్లి పట్టణ వైసీపీ కమిటీని ఇటీవల వేమారెడ్డి వర్గం రద్దు చేసింది. తన వర్గీయుడు అంజిరెడ్డిని అధ్యక్షుని చేసి కొత్త కమిటీని ప్రకటించారు. అసలు మేం పార్టీలో ఉన్నామా లేమా అనే తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వేణు ప్రశ్నించారు. ఎవరికి తోచినట్లు వారు కమిటీలు వేసుకుంటున్న నేపథ్యంలో తమకి సందేహం కలుగుతోంది అని విజయసాయిరెడ్డిని తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వేణు ప్రశ్నించారు. దీనికి విజయసాయిరెడ్డి రియాక్ట్ అయ్యారు. ఎవరు పడితే వారు వేసేవి కమిటీలు కావని స్పష్టం చేశారు. సీఎం జగన్ వేసేవే
కమిటీలు అని తేల్చి చెప్పారు. దీంతో వేమారెడ్డి కినుకు వహించారు. మంగళగిరి పట్టణ వైసీపీ అధ్యక్షుడిగా ఇటీవల గంజి చిరంజీవి కొత్త వ్యక్తిని నియమించారు. ఇప్పుడు ఆ నియామకం సంగతి ఏంటి అని బయటకొచ్చాక నేతలు చర్చించుకుంటున్నారు. ఏపీలో అంగన్వాడీలకు సాంకేతికపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. సమ్మె విరమించి విధుల్లోకి వచ్చిన వారికి పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 80,000 పైచీలకు అంగన్వాడీలను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి బొత్స సత్యనారాయణ అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. యథావిధిగా విధులకు హాజరు కావాలని మంత్రి సూచించారు. విధుల్లోకి వచ్చిన అంగన్వాడీల నుంచి జాయినింగ్ రిపోర్ట్ తీసుకుని టర్మినేషన్ ఆర్డర్లు రద్దు చేయాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. తాము నేరుగా విధుల్లో చేరాలని మంత్రుల కమిటీ సూచించిన నేపథ్యంలో జాయినింగ్ రిపోర్ట్ ఏమిటి అని అంగన్వాడీలు ప్రశ్నించారు. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వబోము అని తేల్చి చెప్పారు. రిపోర్ట్ ఇవ్వని వారికి తాళాలు ఇచ్చేందుకు సూపర్వైజర్లు విముఖత వ్యక్తం చేశారు. టర్మినేషన్ ఆర్డర్లు రద్దు చేయాలి అంటే జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి అని ఐసీడీఎస్ పీడీలు పట్టుబడుతున్నారు. ఏం చేయాలో తెలియక అంగన్వాడీ కేంద్రాల వద్ద వర్కర్లు హెల్పర్లు దిక్కులు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తుల గడువును ఏపీఎస్సీ పొడిగించింది. రాష్ట్రంలోని వివిధ విభాగాలు 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుల స్వీకరణకు గడువు ఈ నెల 21తో ముగిసింది. గ్రూప్ 1 ఆశావహుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు దరఖాస్తుల గడువును పొడిగించాలి అని ఏపీఎస్సీ నిర్ణయించింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 28 తేదీ అర్ధరాత్రి వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. మరోసారి ఈ గడువును పొడిగించబోము అని స్పష్టం చేసింది. ప్రిలిమినరీ పరీక్ష మార్చి 17న జరుగుతోంది అని వెల్లడించింది. ఇందులో ఎలాంటి మార్పు లేదు అని స్పష్టం చేసింది. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంను కలిసిన వారిలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మణిక్ రావు ఉన్నారు. సీఎంను మర్యాదపూర్వకంగా కలిసినట్లు సునీత లక్ష్మారెడ్డి చెప్పారు. నర్సాపూర్ నియోజకవర్గం అభివృద్ధిపై చర్చించానని అన్నారు. ఎమ్మెల్యేల భద్రత ప్రోటోకాల్పై సీఎంతో చర్చించినట్లు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తెలియజేశారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే సీఎంను కలిసినట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చెప్పారు. ప్రధాని మోదీని సీఎం ఎలా కలిశారో అలానే తాను కూడా సీఎంతో భేటీ అయ్యానని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో మెదక్లో గులాబీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీపై మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని 4 ఎమ్మెల్యేలు ఖండించారు. సీఎంతో తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు అన్నారు. ఎమ్మెల్యేల భద్రత ప్రోటోకాల్, నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు తప్ప మరే అంశాలు తమ మధ్య చర్చకు రాలేదు అని వారు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలపై బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం చెందారు. తెలంగాణ అమరవీరులకు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కష్టపడే వారికి బీఆర్ఎస్ లో ఏనాడు గుర్తింపు లేదు అన్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి సీట్లు ఇస్తామని కేటీఆర్, హరీష్ రావు అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పేరును ప్రచారానికి ఉపయోగించుకుని ఉద్యమకారులకు అన్యాయం చేశారని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కీలక పదవుల్లో ఉంటూ అక్రమాలకు తెరలేపారని దుయ్యబట్టారు. 100 కోట్లు సంపాదించిన అధికారులకు రాజకీయ పదవులు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. సీట్లు అమ్ముకోవడం, డబ్బు దండుకోవడం అనే ఆలోచనతో బీఆర్ఎస్ పనిచేస్తుంది అన్నారు. కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంతపరంగా విభిన్నమైన పార్టీలని పేర్కొన్నారు. 2 ఒకటేనని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేయడం అన్యాయమని అన్నారు. ఇతర పార్టీలతో తమ పార్టీ పొత్తులు పెట్టుకోదు అన్నారు. అహంకారంతోనే బీఆర్ఎస్ నేతలు ప్రజలకు దూరమయ్యారు అని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ఉచిత విద్యుత్పై రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను హామీ అమలు చేస్తామన్నారు. గాంధీభవన్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. కోమటిరెడ్డితో పాటు సభ్యులు శ్రీధర్ బాబు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుపై కమిటీ చర్చించింది. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని అన్నారు. 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని చెప్పారు. కేసీఆర్ సర్కార్ నిర్వాకంతో రాష్ట్రం అప్పులపాలైంది అన్నారు. అందువల్లే హామీల అమల్లో జాప్యం జరుగుతోంది అన్నారు. నిరుద్యోగ భృతి మొదలుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వరకు అన్ని హామీలను గత ప్రభుత్వం విస్మరించింది అని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతోంది అని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి రోజాకు సొంత నియోజకవర్గం నగరిలో అసమ్మతి శాఖలు పక్కుమన్నాయి. మంత్రి రోజాకు మళ్లీ నగరి సీటు కేటాయిస్తే ఓడించి తీరుతామని అసమ్మతి పడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, నిండ్ర జెడ్పీటీసీ మల్లేశ్వరి హెచ్చరించారు. కొత్త వారికి సీటు కేటాయిస్తే గెలుపునకు కృషి చేస్తాము అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి రోజా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జెడ్పీ నిధులకు ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు అని జెడ్పీటీసీలు వాపోయారు. రోజా తమపై కక్ష సాధిస్తున్నట్లు అసమ్మతి నేతలు ఆరోపించారు. 5 జెడ్పీటీసీలకు మండల పరిషత్తుల్లో ఛాంబర్లు కేటాయించలేదు అని చెప్పారు. నిండ్ర దళిత జెడ్పీటీసీ మల్లీశ్వరి మాట్లాడుతూ దయచేసి రోజా మేడంకు సీటు ఇవ్వొద్దు అని
జగనన్నను కోరుతున్నట్లు చెప్పారు. మంత్రి రోజాపై తారాస్థాయిలో వ్యతిరేకత రావడంతో ఆమెకు టికెట్ ఇస్తారా అని సొంత పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలు ఈసారి ముందుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల షెడ్యూల్ ను ముందుగానే విడుదల చేయడానికి ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. పలు రాష్ట్రాల్లో తుది ఓటర్ల జాబితాను జనవరి 22ని కాకుండా 23ని విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత షెడ్యూల్ ప్రకటించేందుకు శరవేగంగా కసరత్తు చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలియజేశారు. అశోక రోడ్లోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. మరోవైపు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఈ నెల 11న వివిధ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చర్చలు పూర్తి చేసింది. ఈవీఎంలు, ఓటర్ల జాబితా ప్రకటన, ఎన్నికల ఖర్చు పర్యవేక్షణపై వారితో సుదీర్ఘంగా చర్చించింది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు ప్రకటిస్తారు అన్న దానిపైన రాజకీయ పార్టీలు, అధికార వర్గాల మధ్య ఢిల్లీలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. క్రితంసారి ఎన్నికలు 2019 ఏప్రిల్ 19న ప్రారంభమై మే 19 వరకు 7 దశల్లో నిర్వహించారు. అప్పట్లో ఎన్నికల షెడ్యూల్ను 2019 మార్చి 10న ప్రకటించారు. ఈసారి ఇంకా ముందే ఎన్నికలు జరుగుతాయి అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు డబ్బు చెల్లించకపోవడంపై ఆగ్రహం చెందింది. 10 రోజుల్లో వారికి డబ్బులు చెల్లించకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ స్వయంగా కోర్టుకు హాజరు కావాలని సూచించింది. వెంటనే ఆర్ఎండ్బి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి అని హైకోర్టు సూచించింది. హైకోర్టులో ఆర్ఎండ్బి కాంట్రాక్టర్లు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున వివి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరో 4-5 నెలలు బిల్లులను ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుంది అని లక్ష్మీనారాయణ ఆరోపించారు. అమరావతి రైతుల ఉద్యమం కొనసాగుతుంది. అలుపెరగకుండా సాగుతున్న ఉద్యమం 1500 రోజులు దాటింది. వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేశారు. 5 ఏళ్లలో అమరావతిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అమరావతి అవకాశాల రాజధానిగా ఉద్యమకారులు పేర్కొన్నారు. రైతులకు అన్యాయం చేసే ప్రాంతంగా అమరావతిని వైసీపీ సర్కార్ మార్చింది అన్నారు. మరోవైపు ఉద్యమంలో అసువులు బాసిన అమరావతి రైతులకు నివాళులు అర్పించనున్నారు. రేపు ప్రత్యేక ఆందోళన చేపట్టాలని అమరావతి రైతులు నిర్ణయించారు. వైసీపీకి వ్యతిరేకంగా గళమెత్తాలని వారు పిలుపునిచ్చారు. రాజధాని విషయంలో సీఎం వ్యవహార శైలిని ఎండగట్టాలి అని రైతులంతా నిర్ణయించారు. బీహార్ మాజీ సీఎం దివంగత నేత కర్పూరి ఠాగూర్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన శత జయంతి వేళ కేంద్ర ప్రభుత్వం అతన్ని భారతరత్నతో గౌరవించింది. 1924 జనవరి 24న బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో కర్పూరి ఠాగూర్ జన్మించారు. నిత్యము పేద ప్రజల సంక్షేమం కోసం, సామాజిక మార్పు కోసం పనిచేశారు. బీహార్కు 2 పర్యాయాలు సీఎంగా సేవలందించారు. తన పాలనా దక్షతతో జననాయక్గా ఠాగూర్ చెరగని ముద్ర వేసుకున్నారు. బ్రిటిష్ ఇండియాలోని బీహార్, ఒడిషా ప్రావిన్స్లోని పితౌజియాలో అతి సామాన్య కుటుంబంలో కర్పూరి జన్మించారు. విద్యార్థి దశలోని పోరాటాలు సాగించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తేజ్పూర్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచి విధానసభలో అడుగుపెట్టారు. 1960లో పిఎన్టీ ఉద్యోగుల పోరాటానికి నాయకత్వం వహించి అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత 1970లో టెల్కో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 28 రోజుల పాటు ఆమరణ దీక్ష చేశారు. బీహార్కు మంత్రిగా ఉన్న సమయంలో మెట్రికులేషన్లో ఆంగ్లాన్ని తప్పనిసరి సబ్జెక్టు జాబితా నుంచి తొలగించారు. వైసీపీ కుట్రలకు టీడీపీ చెక్ పెడుతుంది. వైసీపీ కుట్రలను తిప్పికొట్టేందుకు టీడీపీ సమాయత్తమవుతోంది. గంటా శ్రీనివాసరావు రాజీనామా పత్రాన్ని ఆమోదంతో టీడీపీ అప్రమత్తమైంది. రాజ్యసభ ఎన్నికల నాటికి తమ సంఖ్యాబలం తగ్గించేందుకు వైసీపీ కుట్ర పన్నుతోంది అని టీడీపీ నేతలు భావిస్తున్నారు. పార్టీ మారిన 4 వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలపైన వేటు వేసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఉండవల్లి శ్రీదేవి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి పైన వేటు వేసే ఛాన్స్ ఉంది అని భావిస్తోంది. వైసీపీ వ్యూహానికి టీడీపీ కౌంటర్ సిద్ధం చేస్తోంది. తామిచ్చిన అనర్హత పిటిషన్ల ఆమోదం విషయంలో స్పీకర్పై ఒత్తిడి పెంచాలని భావిస్తుంది. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ పై అనర్హత పిటిషన్ వేసింది. వైసీపీకి మద్దతు ఇస్తున్న టీడీపీకి చెందిన 4 ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి పనుల వ్యవహారంలో మరోసారి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు అంటే ఎప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూడవలసిన దుస్థితి ఏర్పడింది అన్నారు. సంక్షేమంతో పోల్చుకుంటే అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నామని అన్నారు. ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాకపోవడంతో వైసీపీ నేతలు ఆస్తులు అమ్ముకున్నారని వివరించారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు అని వాపోయారు. కాంట్రాక్టర్లు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది అన్నారు. తన భవిష్యత్ ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుంది అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ప్రభుత్వ సలహాదారులుగా నియమితమైన
షబీర్ అలీ, వేణుగోపాలరావు, వేం నరేందర్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకమైన మల్లు రవి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణకు 40,000 కోట్లకు పైగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డిని వారు అభినందించారు. ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలకు సర్వం సిద్ధమైంది. గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ వేడుకలను వీక్షించేందుకు కేంద్ర రక్షణ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు కర్తవ్య పథ్పై సాగే ఈ వేడుకల కోసం 77,000 సిట్టింగ్ కెపాసిటీ గల వేదికను ఏర్పాటు చేసింది. ఇందులో 42,000 సీట్లను సాధారణ ప్రజలకు కేటాయించారు. రిపబ్లిక్ డే వేడుకలు తిలకించేందుకు దాదాపు 13,000 మంది స్పెషల్ గెస్ట్లను కేంద్రం ఆహ్వానాలు పంపించింది. ఈ వేడుకల్లో భాగంగా 25 శకటాల ప్రదర్శనకు అవకాశం లభించింది. 9 కేంద్ర ప్రభుత్వాల శకటాలు కర్తవ్య పథ్పై సందడి చేయనున్నాయి. మదర్ ఆఫ్ డెమోక్రసీ థీమ్తో ఈసారి 25 శకటాలు ప్రదర్శిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి తెలంగాణ శకటం కర్తవ్య పథ్పై సందడి చేయనుంది. ఏపీ, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, మేఘాలయ తదితర రాష్ట్రాలు తమ శకటాలను ప్రదర్శించనున్నాయి. వైసీపీ మంత్రి రోజాపై ఎదురు దాడి మొదలైంది. అదే పార్టీకి చెందిన పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి తీవ్ర ఆరోపణలు చేశారు. అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం డబ్బు డిమాండ్ చేశారని ఆరోపించారు. 70 లక్షలు డిమాండ్ చేయగా 40 లక్షలు ఇచ్చినట్లు ఆమె చెప్పారు. మంత్రి సోదరుడు కుమారస్వామి రెడ్డి పంపించిన వ్యక్తికి 3 విడతల్లో 40 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు. చైర్మన్ పదవి ఇవ్వకపోగా డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు అని ఆరోపించారు. 17వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు భువనేశ్వరి. చైర్మన్ పదవిని ఎస్సీ కేటగిరీకి కేటాయించడంతో రోజాను ఆశ్రయించారు భువనేశ్వరి. రోజా తన సోదరుడు కుమారస్వామి రెడ్డిని కలవాలని ప్రతిపాదించారు. ఆయన 70 లక్షలు డిమాండ్ చేయడంతో భువనేశ్వరి విస్తుపోయారు. దీంతో 40 లక్షలు 3 దఫాలుగా ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. తన దగ్గర పనిచేస్తున్న సత్య అనే వ్యక్తికి డబ్బు ముట్టజెప్పాలి అని కుమారస్వామి రెడ్డి సలహా ఇచ్చారు. ఆయన సలహా మేరకు భువనేశ్వరి 40 లక్షల దఫాలుగా అందజేశారు. చివరకు చైర్మన్ పదవి దక్కకపోవడంతో కుమారస్వామిని భువనేశ్వరి నిలదీశారు. ఈ విషయంపై మంత్రి రోజాను పలుమార్లు కలిసినా ఫలితం లేకుండా పోయింది అని కౌన్సిలర్ భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఏలూరు టూర్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 25న షర్మిల ఏలూరుకు రానున్నారు అని ఏపీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ శంకర పద్మశ్రీ తెలియజేశారు. ఆమెకు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. 2 రోజులుగా వైసీపీ నాయకులు షర్మిలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్రని కొనసాగించింది షర్మిలే అన్నారు. వైసీపీని సమన్వయంతో నడిపారు అన్న ఇంగిత జ్ఞానం లేకుండా వైసీపీ నాయకులు మాట్లాడడం అన్యాయమని అన్నారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని పద్మశ్రీ హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పాల్వంచ్లో ఈ కార్యక్రమాన్ని నేతాజీ యువజన సంఘం చేపట్టింది. సంఘం అధ్యక్షుడు ఎస్జేకే అహ్మద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చోటు చేసుకుంది. పాల్వంచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేశారు. అనంతరం నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. స్వతంత్ర సంగ్రామంలో ఆంగ్లేయులపై దూసుకు వెళ్లిన బుల్లెట్ నేతాజీ అంటూ పేర్కొన్నారు. నేతాజీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడంపై ఆగ్రహం చెందుతున్నారు. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. సూర్యాపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నేతలు ఆందోళన చేశారు. మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య పనులు చేయడానికి దళితులు కావాలి, పాలించడానికి పనికిరారా అంటూ దళిత సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. దళితులను రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు అనే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశవాళీ ఆటగాళ్లకు బీసీసీఐ అవార్డులను ప్రకటించింది. 4 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ అవార్డులను ప్రకటించింది. హైదరాబాద్లోని ఓ హోటల్లో వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు ఆటగాళ్లంతా పాల్గొన్నారు. అలాగే టెస్ట్ సిరీస్ కోసం ఇక్కడే ఉన్న ఇంగ్లాండ్ జట్టును ఆహ్వానించారు. 2019 తర్వాత బీసీసీఐ అవార్డులను ప్రకటించడం ఇదే తొలిసారి. 2022-23 ఏడాదికి పాలి ఉమ్రీగార్ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా, ఓపెనర్ శుభ్మన్ గిల్ ఎంపికయ్యారు. అంతకుముందు ఉత్తమ క్రికెటర్లుగా షమి, అశ్విన్, బుమ్రాకు అవార్డు దక్కింది. అలాగే మహిళల్లో ఉత్తమ క్రికెటర్లుగా దీప్తి శర్మ, స్మృతి మంధాన ఎంపికయ్యారు. తెలుగమ్మాయి సబ్నేని మేఘన ఉత్తమ అరంగేట్రం అవార్డుకు ఎంపికైంది. సికే నాయుడు జీవన సాఫల్య పురస్కారం రవిశాస్త్రి, ఫరూక్ ఇంజనీర్లను వరించింది.